జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను చేస్తున్న వ్రతం గొప్పల కోసం కాదు, దీనికోసం. తాళి కలకాలం చల్లగా ఉండాలని, మీ భర్తలు క్షేమంగా ఉండాలని మీకుండదా? మీరు వ్రతాలు చేసుకోరా? మీకు న్యాయం, నాకు న్యాయమా? అణిగి మణిగి ఉంటుంటే నెత్తి మీద కాలేసి పాతాళంలోకి తొక్కేద్దామని అనుకుంటున్నారా? నేనిప్పుడు ఆస్తుల్లో వాటాల కోసమో, దండంలో సగం కావాలనో మీతో పోరాడను. నా మాంగళ్యం విషయానికొస్తే ఎంత దూరమైనా వెళ్తాను. మోసం, నమ్మక ద్రోహం చెయ్యాలని ఉద్దేశం ఉన్నదాన్ని అయితే చాలా చాలా చెయ్యాలి. మీరెవ్వరూ నన్ను అడ్డుకోలేరు. మా పరువు తీస్తుంది చాలక పొగరుగా మాట్లాడుతున్నావు. పరువు పరువు అంటున్నారు. సరే, ఆ పరువు గురించి మాట్లాడుకుందాం. రాబోయే పండగలు, ఏరువాకలు, జాతరలు ఊరిలో ఘనంగా జరుగుతాయి. మీకు పిలుపులొస్తాయి. కట్టుకుని వెళ్తారు. జనాలందరికీ సడన్ గా నేను బావా భార్యాభర్తలవని తెలుస్తుంది. అప్పుడు మీ పరువు పోదా? ఆ పండగలకి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాం? రాకుండా మేమెందుకుంటాం? సరే, మీరు రానివ్వలేదే అనుకుందాం. ఇప్పుడొచ్చిన జనానికి విషయం తెలిసిపోయింది. ఊరందరికీ తెలియడానికి వాళ్ళు చాలదా? నిజం అక్కడ బయటపడదా? మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ అవని చేసిన పని వల్లనే మీ గౌరవం నిలబడుతుంది. కోడలికిచ్చినంత మర్యాద నిహారికకు కూడా ఇచ్చిందని మీ గురించి చెప్పుకుంటున్నారు. అది మర్యాద కాదా? 5 నిమిషాలు అవకాశం ఇస్తే అందరినీ మాయలో పడేసుకుంటావు. అది నీ టాలెంట్. 7 ఎందుకు పిలిపించుకున్నావు? 11 మందిని పిలిపించుకోవాలి కదా. నేను 11 మందిని తీసుకురమ్మని చెప్పాను. మా అక్కలా నిర్ణయించుకుంది. అది నీ ప్లాన్ కాదంటే మేమెవ్వరం నమ్మం. అంతా నువ్వే చేసావు. అంతా కావాలనే చేసావు. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు? నేను వెళ్ళి బాలతో ఉన్నదున్నట్టు చెప్పేస్తాను. నేను కోడలైనా నన్ను ఆదరించడం లేదండి, నిహారికనే నెత్తిని పెట్టుకుని చూసుకుంటున్నారు అని చెప్పేస్తాను. వ్రతం అసంపూర్ణంగా ముగిసిపోతే ముగిసిపోతుంది. వాయినాలు ఇవ్వకపోతే ఫలితం దక్కకుండా పోతే పోతుంది. నేనైతే ఇంటి రామాయణం అంతా చెప్పేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.